బీజేపీ దిక్కుపోవడానికి కూడా ఈ రెండు పార్టీలు 4 చీలిపోయినాయి. రెండు మనసులు ఒకటే అన్నట్టు ఈ పక్క నుంచి మనసు అటొకటి కావచ్చు. శరద్ పవార్ పాత్రను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. మరాఠవాడ యోధుడైన ఆయనకి ఎన్ని సీట్లు అంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సక్సెస్ రేట్ ఉంది కనుక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత సక్సెస్ రేట్ వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను నేను, ఇవాళ ఎగుమతుల దిగుమతుల విధానంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తప్పుగా ఉన్నాయి. ఇంతకుముందు మా రామారావు గారు ఉటంకించారు, అది నేను విస్తరిస్తాను. కానీ అంటే రైతుల ఆత్మహత్యలు 2 లక్షలు జరిగితే నేను చెప్పిన విదర్భ ప్రాంతంలో 76% విదర్భ ప్రాంతంలో జరిగినాయి ఆత్మహత్యలు. ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ విదర్భలో నారింజ పంటలు ఉంటాయి, పత్తి పంట ఉంటుంది. మహారాష్ట్ర మన ఆదిలాబాద్ జిల్లా పైకి వస్తే యావత్మాల్ అవన్నీ కూడా యావత్మాల్కి ఇట్లా చూస్తుంటే పత్తి రేటును ఇప్పుడు 4,000-5,000 కాడికి అమ్ముకుంటున్నారు. ఇది ఈ ప్రభావం ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేక ప్రభావం పడుతుందని అనుకుంటున్నాను. రెండోది కూడా ఏమంటున్నా అంటే ఉల్లిగడ్డ రేటుది కూడా రామారావు గారు అన్నాడు కదా, ఉల్లిగడ్డ రేటు మన దగ్గర ధర తక్కువైనప్పుడు ఏమో ఎవడు పట్టించుకోడు, మన దగ్గర కొంచెం ధర ఎక్కువ కాగానే మధ్యతరగతి కోసం అన్ని ప్రభుత్వాలు, బీజేపీ కదా కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తున్నాయి, అన్ని ప్రభుత్వాలు ఎగుమతులను ఆపేస్తాయి. ఎగుమతులు ఆపేస్తే ఏమన్నట్టు వీడి నోట్ల అనుబట్టేటే కదా. అందుకనే ఎగుమతులను అనుమతిస్తూ 40% సుంకం వేస్తా అన్నారు. అది చాలా పెద్ద దెబ్బతీసింది. ఇది కూడా రేపు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతాను అనుకున్నా. రైతాంగ దేశం ఒక వంక గమ్మత్ ఏంటంటే శ్రీకాంత్ గారు, ఇటుపక్క విదర్భ మరాఠవాడ ప్రాంతం, ఉత్తర మహారాష్ట్ర ఇవన్నీ కూడా వ్యవసాయ ప్రాంతాలు. ఇటు పక్క ఓన్లీ తీరం ప్రాంతాల్లో వస్తే బొంబాయి, పూణే ఇదంతా వాణిజ్య ప్రాంతాలు. ఈ రెండింటి మధ్యన సంఘర్షణలో రైతులు చచ్చిపోతున్నారు కదా. అందుకని విదర్భ మనకు ఇవన్నీ ఈ రిజల్ట్స్ అన్ని కూడా రైతాంగం నిర్ణయించే రిజల్ట్స్ కనుక ఎట్లా ఉంటుంది. ఇంకోటి గిరిజన జనాభా కూడా ఎక్కువ ఉన్న ప్రాంతంగా ఇటు మన పశ్చిమ తూర్పు మహారాష్ట్ర చూడవచ్చు కనుక ఇక్కడ కూడా ఎట్లా ఉంటుంది, గిరిజనులు ఎట్టేస్తారు అనేది బట్టి ఓటు ఉంటాయి. నేను అనుకుంటుంది అంటే మ్యాజిక్ ఫిగర్ ఎవరు దాటరని నేను అనుకుంటున్నాను. రైట్ రామారావు గారు, ఒక్కటి చూడండి, మహారాష్ట్ర అనేటటువంటిది ఇలా ఒక ముఖ చిత్రం భారతదేశాన్ని ఎటువైపు మలుపుతుంది అనేది. అయితే మీరు అనుకుంటున్నట్టుగా మొత్తం బీజేపీ చేతిలోకి పోతుందని ఎగ్జిట్ పోల్స్ ఏదో చూపించినట్టు ఇవన్నీ కూడా తప్పండి. ఇలా ఎందుకు తప్పు అంటే అసలు నిజంగా కూడా 2 డిజిట్స్ కూడా దాటుతాయనే నమ్మకం లేదు, నేను బలంగా చెప్తున్నా. ఎందుకంటే అక్కడ 2-3 గట్టి ఇష్యూస్ జరిగినాయి. ఒకటి ఏంది, ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ తప్పు అన్న పాయింట్ వచ్చిందంటే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయింది, బట్ అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా ఒక మాట మాట్లాడచ్చు మనం. యాక్చువల్గా ఇందాక సార్ చెప్పినట్టు వెనకడ కాలంలో ఎగ్జిట్ పోల్స్ ఎవరన్నా సర్వే చేస్తే ఏ పార్టీ ప్రమేయం ఉండకపోయేది, స్వచ్ఛందంగా ఒక పత్రిక ఛానల్లో లేకపోతే ఎవరన్నా ఇట్లా చేయించుకునేది. ఇప్పుడు అన్ని పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ అయినాయి. అంటే ప్రజల మైండ్ సెట్ని ప్రభావితం చేయడం కోసం కొంతమంది డబ్బులు ఇచ్చుకొని పార్టీలు ఇవో టకటక ఇంత వస్తున్నాయని చెప్పి దాన్ని ముందు ప్రీ ఎగ్జిట్ పోల్స్ అది చేసి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అందువల్ల ఎగ్జిట్ పోల్స్ మీద అంత పెద్దగా మనం ఊహించలేదు. ఒకటి, మరాఠాలకు 10% రిజర్వేషన్ని ప్రకటించింది. అది దానివల్ల ఏమైందంటే టోటల్గా ఓబీసీలంతా వ్యతిరేకమైనారు. ఇవాళ 38% ఓబీసీలు అక్కడ బలంగా మహారాష్ట్రలో యాంటీ బీజేపీ, యాంటీ కూటమి ఉన్నటువంటి మహాయుతి కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒకటి. తర్వాత మళ్ళీ ఏమైంది, ఆ 10% రిజర్వేషన్ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసిన తర్వాత కేంద్రం ఏ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి మరాఠాలు కూడా వ్యతిరేకమైనారు. ఇప్పుడు వాళ్ళు ఒక 16-17% మరాఠా వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వ్యతిరేకమై పోరాటాలు చేసుడే స్టార్ట్ చేశారు. అవసరమైతే ఒక రాజకీయ పార్టీ కూడా పెడతాం, మా మీద ఏదో ఇట్లా ఇచ్చినట్టు చేసింది తప్ప దీనికి సరైనటువంటిది లేదు అని కూడా వచ్చింది. అదొక పాయింట్. ఇంకొక బలమైంది ఏంటంటే బీజేపీ పూర్తిగా అజిత్ పవార్ మీద డిపెండ్ అయింది. అజిత్ పవారు ఇప్పుడు ఆ దక్షిణ ప్రాంతం కావచ్చు, కొన్ని ఏరియాలలో మరాఠవాడ ఉన్న ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటి మీద ఆయన మీద డిపెండ్ అయింది. కానీ ఆయనకే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా మనం లోక్సభ ఇక్కడ 2 చూడొచ్చు, ప్రాంతీయ పార్టీ అంటే లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్ ఎవరి ముఖం చూసి ఓటేసారు? మోడీ ఎక్కడ చెప్పేది నా ముఖం చూడండి, భాజపా ముఖం చూడండి అనుకుంటే చెప్పుకుంటూ తిరిగిండు. అక్కడ ఏం జరిగింది, 31 సీటు ఇటు ఎంవీఏకి వస్తే నీకు 17 కూడా రాలేదు. అంటే అక్కడ నరేంద్ర మోడీ ఫేస్ అవుట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు లోక్సభలో ఫెయిల్ అయిపోయింది. అంటే నరేంద్ర మోడీ ప్రభావం మహారాష్ట్రలో ఏమీ లేదు. ఒకటి. రెండోది, అందుకని ప్రచారానికి కూడా సరిగ్గా రాలేదు. మీరు చూడండి, నరేంద్ర మోడీ సహజంగా కొద్దిగా స్వింగ్ ఉంటే ఆగడు, ప్రచారానికి కూడా తగ్గి అది అంత ప్రీ ప్లాన్డ్, అది తగ్గి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనపడ్డాయి. రెండోది ఏంటంటే ఈ మహారాష్ట్రలో
స్థానికత బాగా ఎక్కువ, యాంటీ గుజరాత్ భావజాలం ఎక్కువ. గుజరాత్ మీదనే కదా పోరాటం చేసింది, గుజరాత్ వాళ్ళు అవమానిస్తేనే కదా మహారాష్ట్ర ఏర్పడింది, గుజరాత్ వాళ్ళే కదా మహారాష్ట్ర భాషని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, మరి ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో గుజరాత్